In previous class, we have discussed the ప్రీవియస్ క్లాస్లో మనం హారిజాంటల్ లైన్స్ అలాగే వర్టికల్ లైన్స్ గురించి మనం డిస్కస్ చేసాము. అలాగే మనం కొలీనియర్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మనకి కొలీనియర్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే మనకి స్లోప్ ఆఫ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు మనకి స్లోప్ ఆఫ్ బీసీ అయితే కానీ మనం దాన్ని కొలీనియర్ అంటాము. నెక్స్ట్ టుడే డిస్కసింగ్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇక్కడ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ 1B స్ట్రైట్ లైన్స్ పార్ట్ 4. ఇంటర్సెప్ట్ ఆఫ్ ఏ లైన్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇంటర్సెప్ట్స్ ఆఫ్ ఏ లైన్. ఇంటర్సెప్ట్స్ మీన్స్ మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్. అంటే మనకి ఇక్కడ లై అనేది ఇంటర్సెక్ట్ అట్ ఎక్స్ యాక్సిస్ని అలాగే వై యాక్సిస్ని ఇంటర్సెక్ట్ అయితే కనుక దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఇఫ్ ఏ లైన్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ ఆఫ్ ఏ కామా 0 అండ్ వై యాక్సిస్ ఎట్ బి ఆఫ్ 0 కామా బి అయితే దెన్ ఏ ఈజ్ కాల్డ్ ది మనం ఏమంటామంటే ఏని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము. అలాగే బిని ఏమంటామంటే మనం ఇక్కడ వై ఇంటర్సెప్ట్గా తీసుకుంటాము. ఇక్కడ మన డయాగ్రామ్లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అయితే కనుక దిస్ లైన్ ఈజ్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్. ఎక్కడ మీట్ అయిందంటే ఇక్కడ పాయింట్, ఆ పాయింట్ ఏమనుకుంటున్నామంటే ఇక్కడ మనం ఏ కామా 0 అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ యొక్క డిస్టెన్స్ స్మాల్ ఏ అవుతుంది. అలా ఇక్కడ మనకి వై యాక్సిస్ యొక్క డిస్టెన్స్ బి అవుతుంది. అయితే కనుక అది ఇఫ్ ఏ లైన్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ ఆఫ్ ఏ కామా 0 అలాగే ఇక్కడ మనకి వై యాక్సిస్ అక్కడ ఎట్ బి ఆఫ్ 0 కామా దగ్గర ఇంటర్సెక్ట్ అయితే కనుక మనం దాన్ని ఏమంటామంటే ఇక్కడ ఏనేమంటున్నామంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాము. అలా ఇక్కడ మనం బీని ఏమంటున్నామంటే ఇక్కడ మనం వై ఇంటర్సెప్ట్ అంటాము. ఇప్పుడు మనం దీనికి ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్. The equation of the line having x intercept a and y intercept b అయితే కనుక b is ఆ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్ లో ఉంటుంది. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఎలా ఉండాలంటే మనకి ఇక్కడ x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ మనకి x ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే a అవుతుంది. అలా ఇక్కడ మనకి y ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి b అవుతుంది. వేర్ a ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి x ఇంటర్సెప్ట్. అలా ఇక్కడ మనకి బి ఏమవుతుందంటే బి ఈజ్ వై ఇంటర్సెప్ట్ ఆఫ్ ది లైన్. అంటే ఈ లైన్కి మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఏ అవుతుంది. అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి బి అవుతుంది. అయితే కనుక మనకి అది ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ అంటే ఈ లైన్ ఈక్వేషన్ అది ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే కనుక మనం దాన్ని ఏమంటామంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అంటాము. అంటే ఈ లైన్ యొక్క ఇంటర్సెప్ట్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంటుంది. ఇప్పుడు మనం దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ద ఈక్వేషన్ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ ఇంటర్సెప్ట్ ఫామ్. అంటే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏం చేయాలంటే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ని 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈక్వల్ టు 0 అని మనం ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. అంటే మనకి ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏమవుతుంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉండాలి. అయితే కానీ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఇక్కడ మనం ఏం చేయాలంటే దాన్ని ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చిన గివెన్ ఇక్కడ గివెన్ లైన్ ఈక్వేషన్ ఏంటి ఇక్కడ 3x ప్లస్ 4y ప్లస్ 12 ఈక్వల్ టు 0. అయితే కనుక మనకి ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ ఏముంది ఇక్కడ మనకి 12 కాబట్టి ఆ 12 ఏం చేద్దామంటే మనం రైట్ సైడ్ తీసుకెళ్తే కనుక ఇక్కడ 3x ప్లస్ 4y మైనస్ 12 అవుతుంది వాల్యూ. అయితే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎలా ఉండాలంటే మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఏమవ్వాలంటే రైట్ సైడ్ మనకి 1 అవ్వాలి. అంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ 1 అవ్వాలంటే ఏం చేయాలంటే బోత్ సైడ్స్ మనం ఏం చేయాలంటే -12తో డివైడ్ చేయాలి. ఇక్కడ ఏం చేద్దామంటే మనకి బోత్ సైడ్స్ బై -12తో డివైడ్ చేద్దాం. ఇక్కడ డివైడ్ చేస్తే కనుక ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ వాల్యూ 3x బై -12 ప్లస్ 4y బై -12 ఈక్వల్ టు -12 బై -12. అంటే ఏం చేస్తామంటే దీనికి బోత్ సైడ్స్ -12తో డివైడ్ చేస్తున్నాము. చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే ఇక్కడ -12 అలాగే ఇక్కడ మనకి -12 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 1 అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 3 అనేది 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 4 అనేది 12లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఫాము ఎక్స్ బై -4 ప్లస్ వై బై -3 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అక్కడ మనకి వాల్యూ 1 అవుతుంది. అయితే కనుక మనం ఇక్కడ దీన్ని ఇప్పుడు ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకుంటే కనుక మనకి ఎక్స్ బై ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ
ఎక్స్ బై డినామినేటర్ ఎంత వచ్చింది అక్కడ వాల్యూ మనకి -4, అలా ఇక్కడ మనకి ప్లస్ వై బై డినామినేటర్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకి -3 వచ్చింది, -3 ఈక్వల్ టు అక్కడ మనకి -12 డినామినేటర్లో ఉన్న -12 క్యాన్సిల్ అయితే మనకి ఏమొస్తుంది ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు మనకి ఇదే ఫామ్లో ఉంది ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంది. అంటే దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉందంటే ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో ఉంది. కాబట్టి ఇది మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో అయింది. కాబట్టి ఇప్పుడు మనకి దీని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుందంటే ఏ వాల్యూ ఇక్కడ ఎంత అవుతుంది -4 అవుతుంది. అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి -3 అవుతుంది. దేర్ ఫోర్ ది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -4 అవుతుంది. అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ బి ఈక్వల్ టు -3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే ఇచ్చిన ఈక్వేషన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేసుకున్నాము. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఏమవ్వాలి, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో ఉండాలి. ఉంటే కనుక దాని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఏ అవుతుంది, వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. అంటే మనకి వచ్చిన ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు -4. అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి బి ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి -3 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏది ఇచ్చారంటే ఇక్కడ మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5. అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి ఇక్కడ మనకి -4, 5 గుండా పాస్ అవ్వాలి. అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు. అంటే మనకి దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. అయితే కనుక మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఏమవుతుందంటే పాసింగ్ త్రూ, అంటే దిస్ లైన్ మీట్స్ ద ఎక్స్ యాక్సిస్ ఎట్ పాయింట్, అలాగే దిస్ లైన్ మీట్స్ ద వై యాక్సిస్ ఎట్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అయితే కనుక మనకి ఈ లైన్ అనేది పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవ్వాలి ఇక్కడ మనకి -4, 5 గుండా పాస్ అవ్వాలి. అంటే ఇక్కడ దిస్ లైన్ ఈజ్ -4, 5 గుండా పాస్ అవ్వాలి. అండ్ కటింగ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నారు. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ మనకి ఏ, 0, అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ 0, బి అయితే కనుక ఇదే ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనకి ఈ ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ మనం ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1గా తీసుకుంటే కనుక మనకి ఇక్కడ ఏమంటున్నారు కండిషన్లో కటింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటున్నారు. మనకి ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అయితే కనుక మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఏ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది బి అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ అంటున్నారు కాబట్టి అక్కడ కండిషన్ ఏమవుతుందంటే ఈక్వల్ అంటున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది. అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి కాబట్టి అక్కడ మన కండిషన్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అంటే ఇక్కడ ఇంటర్సెప్ట్స్ ఏ, బి కాబట్టి ఇక్కడ ఇంటర్సెప్ట్స్ అనేది మనకి ఏమన్నారు ఇక్కడ ఈక్వల్ అన్నారు కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. మన ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి మనం ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్ తీసుకుని ఆ బి ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ వాల్యూ మనకు అక్కడ లైన్ ఈక్వేషన్ వస్తుంది, అంటే స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అయితే దేని గుండా పాస్ అవ్వాలి ఇక్కడ మనకి -4, 5 గుండా పాస్ అయితే కనుక మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ let the required equation of a straight line, let the required equation of a straight line in the intercept form is the intercept form is ఏ ఫామ్ లో ఉండాలి అక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని 1 అనుకుందాం. ఇక్కడ మీరు స్మాల్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు లేదా క్యాపిటల్ ఎక్స్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఉండాలి. మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాము. ఇక్కడ మనకి గివెన్ ఏమి ఇచ్చారంటే గివెన్ దట్ ఇక్కడ ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ అన్నారు. కండిషన్ రాసుకున్నాం. గివెన్ దట్
given that the intercepts are equal. Intercepts are ఈక్వల్ అన్నారు. అంటే ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్స్ అంటే ఏమవుతుంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. కాబట్టి ఆ ఇంటర్సెప్ట్స్ అనేవి మనకి ఏమంటున్నారు, ఇక్కడ ఈక్వల్ అంటున్నారు. కాబట్టి మనకి కండిషన్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. కండిషన్ ఏమవుతుందంటే ఇంటర్సెప్ట్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు బి అవుతుంది. అందుకని మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయింది కాబట్టి మనం ఫ్రమ్ వన్లో ఇక్కడ మనం ఫ్రమ్ వన్ అని దేని అనుకున్నాం, ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అనుకున్నాం. కాబట్టి మనం ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్ తీసుకుని మనం ఇక్కడ బి ప్లేస్ ఏం చేస్తామంటే, అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కాబట్టి మనం బి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రమ్ 1 ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. దిస్ ఇంప్లైస్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై, ఇక్కడ మనం ఏ ప్లేస్లో బి అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, లేదా మనం బి ప్లేస్లో ఏ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు బి కండిషన్ కాబట్టి మనం ఇక్కడ ఏ ప్లేస్లో బి సబ్స్టిట్యూట్ చేసుకుని అంటే ఎక్స్ బై బి ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అన్న తీసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ ఇక్కడ బి ప్లేస్లో మనం ఏ అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు బి కండిషన్ కాబట్టి ఏదైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై, ఇక్కడ బి అంటే దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఏకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వై బై ఏ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎక్స్ బై ఏ ప్లస్ వై బై ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఏ ఎల్సిఎం అవుతుంది. అంటే ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ, మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఏమొస్తుంది ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని లైన్ ఈక్వేషన్ 2 కింద తీసుకుందాం. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది. దీని ఈక్వేషన్ 2 కింద తీసుకుంటే కనుక మనకి ఈ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటున్నారంటే ఇక్కడ మనకి గివెన్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి -4, 5 కాబట్టి ఆ పాయింట్ అనుకుండా పాస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి గివెన్ పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి గివెన్ పాయింట్ -4, 5. ఇక్కడ -4, 5 అంటే గివెన్ దట్ ది పాయింట్ అనేది దేని గుండా పాస్ అవుతుందంటే ఈక్వేషన్ 2 గుండా పాస్ అవుతుంది. అంటే ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది పాయింట్ -4, 5. ఈక్వేషన్ 2 passing through the point దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ మనకి -4, 5 గుండా పాసింగ్ త్రూ ది పాయింట్ -4, 5. అంటే ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఎక్స్ వై ప్లేస్లో -4, 5ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ ప్లేస్లో -4, అలాగే ఇక్కడ మనకి వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే కనుక మనకి అక్కడ ఏమొస్తుందంటే ఏ వాల్యూ అనేది వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి ఏ వాల్యూ వస్తుంది. ఆ ఏ వాల్యూని తీసుకొచ్చి మళ్ళీ ఈక్వేషన్ 2లో పెడితే కనుక మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది పాయింట్ -4, 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఏ కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ ప్లస్ ఏం పెట్టాలి, ఇక్కడ మనకి -4 ప్లస్ ఇక్కడ మనం వై ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, అక్కడ 5 సబ్స్టిట్యూట్ చేస్తాము. అంటే +5 ఇది ఫ్రమ్ 2 -4 + 5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, అక్కడ మనకి ఏ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు +5 - 4 అంటే ఎంత వస్తుంది వాల్యూ, అక్కడ మనకి 1 వస్తుంది. అంటే మనకి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. అంటే ఏం చేయాలి, అక్కడ మనకి ఏ ఈక్వల్ టు 1 తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ ఫోర్ మనకు అడిగింది ఏంటి, అక్కడ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అడిగారు కాబట్టి దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమవుతుంది, అక్కడ మనకి దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎంత అవుతుందంటే మనకి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు, అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఏ వాల్యూని దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ. అంటే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకి 1 కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దేర్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై -1 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ వై ఈ +1 మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమవుతుంది, వాల్యూ -1 అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్ ఎక్స్ ప్లస్ వై -1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ
నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ -2, 4 అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ జీరో. దీనిలో ఏమంటున్నారంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ కనుక్కోవాలి. అయితే కనుక ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలంటున్నారు ఇక్కడ మనకి -2, 4 గుండా పాస్ అవ్వాలి అండ్ మేకింగ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ జీరో అంటున్నాం. అయితే మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏం తెలుసు, x/a ప్లస్ y/b = 1 అవుతుంది. అయితే కనుక మనకి ఇక్కడ x ఇంటర్సెప్ట్ a అవుతుంది, అలాగే y ఇంటర్సెప్ట్ b అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏమంటున్నారంటే కండిషను ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ జీరో అంటున్నారు. అంటే ఇంటర్సెప్ట్స్ హూజ్ సమ్ ఈజ్ జీరో అంటే కండిషన్ ఏమవుతుంది అక్కడ మనకి a ప్లస్ b = 0. అంటే x ఇంటర్సెప్ట్ a అలాగే y ఇంటర్సెప్ట్ b కాబట్టి వాటి యొక్క సమ్ అవుతుంది a ప్లస్ b అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవ్వాలి అంటున్నారు, ఇక్కడ వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి అంటున్నారు. అంటే మనకి ఇక్కడ కండిషన్ ఏమవుతుంది, a ప్లస్ b = 0 అవుతుంది. మనం దాని నుంచి b ఈక్వల్ ఏమవుతుంది, -a అవుతుంది. ఆ ఈక్వేషన్లో మనం b వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనం రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దాన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ సేమ్ డయాగ్రామ్, అది x యాక్సిస్ y యాక్సిస్, this point is a, 0, 0, b, this form is 0, b, this point is x/a plus y/b = 1 ఇంటర్సెప్ట్ ఫామ్. అయితే కనుక మనకి ఈ స్ట్రైట్ లైన్ అనేది దేని గుండా పాస్ అవ్వాలి, ఇక్కడ మనకి -2, 4 గుండా పాస్ అవ్వాలి ఇక్కడ పాయింట్. ఇప్పుడు మనం దీని సొల్యూషన్లో చూస్తే కనుక ఇక్కడ మనకి లెట్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఇన్ ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజ్ ఏమవుతుంది అక్కడ మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ x/a ప్లస్ y/b = 1. ఇప్పుడు మనం దేని ఏమనుకోవాలంటే ఇక్కడ మనం ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాము. అలాగే ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇంటర్సెప్ట్స్ అంటే గివెన్ దట్ హూజ్ ఇంటర్సెప్ట్స్ ఆర్ అంటే ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది ఏమవ్వాలి, ఇక్కడ మనకి 0 అవ్వాలి. కాబట్టి మనం ఆ కండిషన్ ఏంటో రాసుకున్నాము. గివెన్ దట్ ది ఇంటర్సెప్ట్స్ whose sum is 0, అంటే ఆ ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది ఏమవ్వాలి, మనకి ఇక్కడ 0 అవ్వాలి. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, ఇక్కడ మనకి a ప్లస్ b = 0 అవ్వాలి. అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఇది. అంటే ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది 0కి ఈక్వల్ అవ్వాలి. అంటే ఇప్పుడు దీని నుంచి మనకి ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ b = ఎంత అవుతుంది, ఇక్కడ మనకి -a అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఈ b = -a ఏం చేద్దామంటే మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనకి ఈక్వేషన్ 1 ఏంటి, అక్కడ మనకి x/a ప్లస్ y/b = 1. ఇక్కడ మనం b ప్లేస్లో ఏం చేద్దాం, ఇక్కడ మనం -aని సబ్స్టిట్యూట్ చేద్దాము. అంటే ఎంత వస్తుంది, అక్కడ మనకి x/a ప్లస్ ఇక్కడ b వాల్యూ అంతా మనకి -a = 1 అవుతుంది. ఇప్పుడు మనకి దీని ఏం చేద్దామంటే ఇక్కడ మనం x/a ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మనకి మైనస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, y/a = 1 అవుతుంది. ఇప్పుడు మనకి దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది, ఇక్కడ మనకి ఏ ఎల్సిఎం తీసుకుంటాం ఇక్కడ. అంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి x - y హోల్ బై a = 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక x - y = a అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ 2 కింద తీసుకుందాము. అయితే మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 అనేది మనకి దేని గుండా పాస్ అవుతుందంటే ఇచ్చిన పాయింట్ ఏంటి, ఇక్కడ మనకి -2, 4 అంటే మనకి ఇచ్చిన పాయింట్ ఏంటి, ఆ పాయింట్ అనేది -2, 4 అనేది మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 గుండా పాస్ అవుతుంది. గివెన్ పాయింట్ -2, 4 గివెన్ పాయింట్ అంటే ఇక్కడ మనకి -2, 4 అయితే కనుక ఈక్వేషన్ 2 సిన్స్ ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది పాయింట్ ఏ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ఇక్కడ మనకి -2, 4 గుండా పాస్ అవుతుంది. పాసింగ్ త్రూ ది పాయింట్ -2, 4 అంటే మనం ఏం చేయాలి, ఇక్కడ మనం x, y ప్లేస్లో
ఎక్స్ ప్లేస్లో -2 పెట్టాలి, అలాగే వై ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 ఏమొచ్చింది, ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ వచ్చింది. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ మన దిస్ లైన్ అనేది పాసింగ్ త్రూ దేని గుండా పాస్ అవుతుంది, ఇక్కడ -2, 4 గుండా పాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో -2 పెడుతున్నాము. అలాగే ఇక్కడ మనకి వై వాల్యూ ఎంత, ఇక్కడ మనకి 4 కాబట్టి -2 - 4 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ మనకి వాల్యూ ఏ అవుతుంది. దీని నుంచి మనకి ఏమొస్తుంది, ఇక్కడ వాల్యూ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి -2 - 4 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ -6 అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ కావాల్సిన రిక్వైర్డ్ స్టైల్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. మనకు వచ్చిన ఏ వాల్యూని తీసుకెళ్ళి మనం ఏం చేద్దామంటే అక్కడ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాము. మనకి ఈక్వేషన్ 2 ఏం తెలుసు, ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత వచ్చింది, అక్కడ మనకి -6 వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక మనకి ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఈజ్, అంటే మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ వై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0 అనేది మనకు అనుకోవాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్ దేని గుండా పాస్ అవుతుందంటే ఆ స్ట్రైట్ లైన్ అనేది ఇక్కడ మనకి 3, -4 గుండా పాస్ అవుతుంది. అండ్ మేకింగ్ ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 2:3. అంటే మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, ఏ అవుతుంది, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. ఆర్ ఇన్ ద రేషియో ఏ రేషియోలో డివైడ్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 2:3 రేషియోతో డివైడ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకి కండిషన్ ఏమవుతుందంటే A:B ఈజ్ ఈక్వల్ టు 2:3. అంటే ఏమవుతుంది, అక్కడ మనకి A/B ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. ఇప్పుడు దాని నుంచి మనం బి వాల్యూ కనుక్కొని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కానీ మనకు కావాల్సిన రిక్వైర్డ్ స్టైల్ లైన్ ఈక్వేషన్ అనేది వస్తుంది. దీని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, x/a plus y/b equal to 1. This line passing through 3, -4. This is a, 0, 0, b. Solution. Let the required equation of a straight line in the intercept form is x/a plus y/b equal to 1. అంటే మనకి ఇచ్చిన ఇక్కడ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ అనేది మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ లో ఉంటే కనుక మనకి ఏమవుతుంది, అక్కడ x/a plus y/b equal to 1 అవుతుంది. అయితే మనకి ఇచ్చిన గివెన్ పాయింట్ ఏంటి, అక్కడ మనకి 3, -4. గివెన్ పాయింట్ 3, -4. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ అలాగే వై ఇంటర్సెప్ట్ అంటే ఎక్స్ అండ్ వై ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో ఏ రేషియోతో డివైడ్ అక్కడ మనకి 2:3 కాబట్టి దానికి కండిషన్ రాసుకుందాం. ఇక్కడ the intercepts are a, b. The intercepts are in the ratio 2:3. మనకి ఇక్కడ A:B అనేవి అంటే A, B అనేవి 2:3 రేషియోలో డివైడ్ అవుతున్నాయి. ద ఇంటర్సెప్ట్స్ ఆర్ గివెన్ దట్ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ గివెన్ దట్ ది ఇంటర్సెప్ట్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3 కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది A:B ఈక్వల్ టు 2:3. ఇప్పుడు మనం దీని నుంచి ఎలా రాయొచ్చు, ఇక్కడ A/B ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇప్పుడు మనం దీని నుంచి బి వాల్యూ సాల్వ్ చేద్దాం. అంటే ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ 2b ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 3a అవుతుంది. దీని నుంచి b ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 3a/2. b ఈజ్ ఈక్వల్ టు 3a/2. ఇప్పుడు మనకు వచ్చిన ఇక్కడ బి వాల్యూని తీసుకొచ్చి మనం ఏం చేయాలి, ఇక్కడ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇప్పుడు మనం దీన్ని ఈక్వేషన్ 1గా తీసుకుందాము. ఫ్రమ్ 1 అంటే అక్కడ మనకి x/a plus y/b ఈక్వల్ టు 1.
ఇక్కడ మనం బి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ మనం 3a/2 సబ్స్టిట్యూట్ చేయాలి. దిస్ ఇంప్లైస్ x/a ప్లస్ y/b వాల్యూ ఇక్కడ మనకి 3a/2 ఈక్వల్ టు 1 అవుతుంది. మనం దీనికి ఇక్కడ న్యూమినేటర్లో తీసుకెళ్తే అవుతుంది, అక్కడ వాల్యూ 2y/3a అవుతుంది. x/a ప్లస్ ఈ 2ని మనకి రెసిప్రోకల్ ఏమవుతుంది, అక్కడ మనకి 2y అవుతుంది. 2y/3a అవుతుంది. 2y/3a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఇక్కడ y/3a/2 కాబట్టి రెసిప్రోకల్ ఏమవుతుంది, అక్కడ మనకి 2y అవుతుంది. 2y/3a ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం 3a రాసుకున్నాం ఇక్కడ ఎల్సిఎం. అదే కానీ మనకి ఇక్కడ ఏ క్యాన్సిల్ అయితే కనుక రిమైనింగ్ ఏం మిగులుతుంది, అక్కడ 3x మిగులుతుంది. అలాగే ఇక్కడ ప్లస్ ఇక్కడ 3a క్యాన్సిల్ అయితే మనకి 2y వస్తుంది ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, 3x ప్లస్ 2y హోల్/3a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక ఇక్కడ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3a అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 2 కింద తీసుకున్నాము. ఈక్వేషన్ 2 అనేది దేని గుండా పాస్ అవుతుంది అంటే ఇక్కడ మనకి 3, -4 గుండా పాస్ అవుతుంది. ఈక్వేషన్ 2 ఈజ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 3, -4 కాబట్టి పాయింట్ రాసుకుందాం ఇక్కడ. ఈక్వేషన్ 2 పాసింగ్ త్రూ ది పాయింట్ 3, -4 passing through the point 3, -4. మనకి ఇక్కడ ఈక్వేషన్ 2 ఏమొచ్చింది, అక్కడ మనకి 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3a. 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3a. ఇక్కడ మనం x, y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలంటే ఇక్కడ మనకి 3, -4 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ 3 ఇంటూ ఇక్కడ x వాల్యూ 3 ప్లస్ 2 ఇంటూ y వాల్యూ -4 ఈజ్ ఈక్వల్ టు 3a. ఎంత వస్తుంది, అక్కడ 9 - 8 ఈజ్ ఈక్వల్ టు 3a అవుతుంది. ఇక్కడ 3a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 9 - 8 అంటే 1 అవుతుంది. అంటే 3a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ మనకి 1/3 వచ్చింది. అంటే ఇక్కడ మనకి a వాల్యూ 1/3. అక్కడ ఏ వాల్యూ 1/3 వచ్చింది కాబట్టి మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, అక్కడ b వాల్యూ కనుక్కోవాలి. మనకి ఆల్రెడీ ఇందాక b వాల్యూ ఇక్కడ b ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది, మనకి 3a/2 కాబట్టి ఇక్కడ మనం ఏ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఏ వాల్యూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఏ వాల్యూ 1/3 వచ్చింది కాబట్టి ఆ వాల్యూని తీసుకొచ్చి మనం దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనం b వాల్యూ వస్తుంది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ b. Substitute a value in b is equal to 3a/2. This implies b is equal to 3 into ఇక్కడ మనకి ఏ వాల్యూ 1/3 కాబట్టి ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 1/3/2 క్యాన్సిల్ అయితే కనుక మనకి b is equal ఎంత వచ్చింది, ఇక్కడ వాల్యూ 1/2. therefore a is equal to 1/3. అలాగే మనకి b వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ 1/2 వచ్చింది. therefore the required equation of a straight line is therefore the required equation of a straight line is x/a plus y/b equal to 1. మనం దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం కాబట్టి a, b వాల్యూస్ని తీసుకొచ్చి మనం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. దిస్ ఇంప్లైస్ మనకి ఏ వాల్యూ 1/3 వచ్చింది, అలాగే ప్లస్ y/b వాల్యూ 1/2 వచ్చింది ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి రెసిప్రోకల్ తీసుకుంటే కనుక మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. therefore 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ మనకు వచ్చిన ఏ బి వాల్యూస్ని ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాము. ఇక్కడ మనకి ఏ వాల్యూ 1/3 వచ్చింది కాబట్టి x/1/3 ప్లస్ బి వాల్యూ 1/2 వచ్చింది కాబట్టి ఇక్కడ y/1/2 ఈక్వల్ టు 1 అవుతుంది. ఇక్కడ దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి
1 బై అంటే ఎక్స్ బై 1/3 కాబట్టి 3x అవుతుంది, ప్లస్ ఇక్కడ y బై 1/2 కాబట్టి 2y అవుతుంది రెసిప్రోకల్, ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అక్కడ మనకి వాల్యూ 1 అవుతుంది. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ఈజ్ ఏమొస్తుంది ఇక్కడ మనకి 3x ప్లస్ 2y మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Next problem, find the sum of the squares of the intercepts of the line 4x minus 3y is equal to 12 on the axis of the coordinates అన్నారు. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 4x minus 3y equal to 12 అంటే మనకి ఇక్కడ లైన్ ఈక్వేషన్ ఇచ్చారు, అక్కడ మనకి 4x minus 3y is equal to 12 ఇచ్చారు. అయితే ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నారంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అన్నారు. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అవుతుంది కాబట్టి మనకి అక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి అవుతుంది. అయితే కానీ మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అన్నాడు కాబట్టి మనకి అక్కడ కండిషన్ ఏమవుతుందంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అయితే దాని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి కాబట్టి దాని స్క్వేర్ చేస్తే బి స్క్వేర్ అవుతుంది. వాటి యొక్క సమ్ ఏమవుతుంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. మనకు అనుకోవాల్సింది అంటే అక్కడ మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. మనం దీన్ని సొల్యూషన్లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్, దీనికి కూడా సేమ్ డయాగ్రామ్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, ఇంటర్సెప్ట్ ఫామ్ ఏమవుతుంది ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1, దిస్ ఈజ్ ఏ కామా 0, దిస్ ఈజ్ 0 కామా బి. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈక్వేషన్ అంటే ఇక్కడ మనకి 4x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12 కాబట్టి గివెన్ లైన్ ఈజ్ 4x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 12. ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. మనకి ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే ఎలా ఉండాలి, ఇక్కడ మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 ఫామ్లో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ మనం దాన్ని ఆ ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ చేసుకుందాము. అంటే ఇప్పుడు మనకి ఇంటర్సెప్ట్ ఫామ్లో చేంజ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఇక్కడ మనకి బోత్ సైడ్స్ మనం 12తో డివైడ్ చేసినట్లయితే కానీ మనకి ఈక్వల్ టు వస్తుంది, ఇక్కడ మనకి వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఆన్ డివైడింగ్ బోత్ సైడ్స్ మనం దేంతో డివైడ్ చేద్దాం, ఇక్కడ 12తో డివైడ్ చేస్తే కనుక మనకి బోత్ సైడ్స్ డివైడింగ్ బై 12 చేస్తే కనుక మనకి 4x బై 12 మైనస్ 3y బై 12 ఈక్వల్ టు 12 బై 12 అవుతుంది. క్యాన్సిల్ అయితే కనుక మనకి ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మనకి దీనిలో 3 టైమ్స్ అలాగే దీంట్లో మనకి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఎక్స్ బై 3. దీన్ని నేనేం చేస్తున్నా అంటే ప్లస్ వై బై ఈ మైనస్ని 4 క్రాస్, అంటే ఇక్కడ మనకి ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది. కాబట్టి దీన్ని ఎక్స్ బై 3 ప్లస్ వై బై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనకి ఏ ఫామ్లో ఉండాలి, ఇది మనకి ఇంటర్సెప్ట్ అనేది ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో ఇక్కడ మనకి చేంజ్ అయింది. కాబట్టి మనకి దీని యొక్క ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏమవుతుంది ఏ, కాబట్టి ఇక్కడ ఏ అంటే అంత 3 అవుతుంది. అలా ఇక్కడ మనకి వై ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, ఇక్కడ మనకి మైనస్ అంటే బి, వై ఇంటర్సెప్ట్ మనకి ఇక్కడ బి కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ మనకి -4కి ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ this is in the form of x by a plus y by b equal to 1. మనకి ఇది x by a plus y by b equal to 1 ఫామ్లో ఉంది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనకి కండిషన్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ అవుతుంది. అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ ఇక్కడ మనకి బి కాబట్టి దాన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకి బి స్క్వేర్ అవుతుంది. వాటి యొక్క సమ్ అన్నారు, అంటే మనకి ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ కనుక్కోవాలి. అయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఎంత వచ్చిందంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ మనకి 3 అవుతుంది. ఎక్స్ ఇంటర్సెప్ట్ 3, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి ఈజ్ ఈక్వల్ టు -4 అయింది. కాబట్టి మనం అక్కడ ఏ బి వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఇక్కడ ఏ వాల్యూ 3 కాబట్టి 3 స్క్వేర్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ బి వాల్యూ అంటే ఎక్స్ వై ఇంటర్సెప్ట్ వాల్యూ ఎంత వచ్చినాక మనకి -4 అయింది. అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 9 ప్లస్ ఇక్కడ -4 హోల్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది వాల్యూ 16 అవుతుంది. అంటే 16 ప్లస్ 9 ఎంత అవుతుంది ఇక్కడ మనకి 25. అంటే ఎంత వస్తుంది ఇక్కడ మనకి వాల్యూ సమ్ ఆఫ్ ది స్పేస్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్స్ ఈజ్ ఎంత వస్తుంది ఇక్కడ మనకి 25 వస్తుంది. దిస్ ఇస్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. Next problem, find the equation of the straight line which make intercepts whose sum is 5 and product is 6.
ఏం చేయాలంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక విచ్ మేక్స్ ద ఇంటర్సెప్ట్స్ అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ మనకి ఏ అవుతుంది, అలాగే వై ఇంటర్సెప్ట్ బి కాబట్టి వాటి యొక్క సమ్ అంటే హూ సమ్ ఈజ్ అంటే సమ్ ఎంత అవ్వాలి అక్కడ మనకి 5 అవ్వాలి. అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అవుతుంది, అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి కాబట్టి వాటి యొక్క సమ్ అంటే ఏ ప్లస్ బి అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి వాల్యూ 5 ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి అండ్ ప్రొడక్ట్ ఈ 6 అంటున్నారు. అంటే ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఏమవుతుంది, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ అలాగే మనకి వై ఇంటర్సెప్ట్ బి కాబట్టి అటు ప్రొడక్ట్ అంటే ఏబి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 6 ఇచ్చారు. అంటే ప్రొడక్ట్ ఈ 6 కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చారు. అలా ఇక్కడ మనకి ఏబి ఈజ్ ఈక్వల్ 6 ఇస్తే కనుక మనం ఏం కనుక్కోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. అయితే కనుక ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అనుకుంటున్నాము. ఇప్పుడు మనం దీన్ని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ లెట్ ది రిక్వైర్డ్ equation of a straight line in the intercept form is the intercept form is x by a plus y by b equal to 1. దీన్ని 1 అనుకుందాము. ఎక్స్ బై ఏ ప్లస్ కి ఇంటర్సెప్ట్ ఫార్ములా ఎలా ఉంటుంది, మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. అంటే ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మనం ఇలా అనుకున్నాము. ఎలా అంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఫార్ములా తీసుకున్నాము. అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1 అనుకున్నాం. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి, అక్కడ మనకి ఇంటర్సెప్ట్స్ ఆఫ్ సమ్ ఈజ్ 5 అన్నారు. అంటే ఇంటర్సెప్ట్స్ యొక్క సమ్ అనేది ఏమవాలి, అక్కడ మనకి 5 అన్నారు. కాబట్టి గివెన్ దట్ ఫస్ట్ ఏం ఇచ్చారంటే మనకి సమ్ ఈజ్ 5 అన్నారు కాబట్టి ఇంటర్సెప్ట్స్ ఏమవుతుంది, అక్కడ మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ప్లస్ వై ఇంటర్సెప్ట్ బి కాబట్టి ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇంకేం ఇచ్చారు, ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఈజ్ 6 అన్నారు. అంటే ప్రోడక్ట్ ఈజ్ 6 అంటే ఏమవుతుంది, ఏబి ఈజ్ ఈక్వల్ టు 6 ఇచ్చారు. ఇప్పుడు మన దీని నుంచి ఇక్కడ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5, అలాగే మనకి ఇక్కడ ఏబి ఈక్వల్ టు 6 కాబట్టి మనకి ఏ ప్లస్ బికి ఏబికి రిలేషన్లో ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా అప్లై చేసి మనం వాల్యూ కనుక్కుందాము. మనకి ఫార్ములా తెలుసు, వీ నో దట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. అంటే ఇక్కడ మనకి ఏ ప్లస్ బి వాల్యూ ఆల్రెడీ తెలుసు, అలాగే మనకి ఇక్కడ ఏబి తెలుసు కాబట్టి ఆ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి ఇక్కడ ఏ మైనస్ బి అనేది వస్తుంది. ఇప్పుడు మనం దాని నుంచి సాల్వ్ చేస్తే కనుక అలాగే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి అలాగే ఏ మైనస్ బి తెలుసు కాబట్టి ఆ రెండింటి లైన్స్ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఏబి వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే కనుక మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఏ ప్లస్ బి అంటే ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి 5 కాబట్టి ఆ 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం అక్కడ. అంటే ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 5 స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏబి వాల్యూ ప్రోడక్ట్ మనకి ఇక్కడ 6 తీసుకున్నాము. ఇప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ 25 మైనస్ 24. అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 1 అవుతుంది. అంటే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఏ మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం స్క్వేర్ నట్ పంపిస్తే కనుక మనకి ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. దిస్ ఎంప్లాయీస్ మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చినా మనకి ప్లస్ ఆర్ మైనస్ 1 వచ్చింది. అయితే మనం ఇక్కడ 2 కేసెస్ చేయాలి. ఇప్పుడు ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు +1 దగ్గర, అలాగే మనం ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -1 దగ్గర 2 కేసెస్ వస్తాయి. ఫస్ట్ కేస్ 1 తీసుకుందాము. కేస్ 1 ఇఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు +1 దగ్గర తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు +1, అలాగే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత తెలుసు మనకి ఇక్కడ 5 అని తెలుసు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5. ఇప్పుడు మనం దీని రెండింటిని సాల్వ్ చేస్తే కనుక మనకి మైనస్ బి ప్లస్ బి అనేది క్యాన్సిల్ అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ మనకి 6 అవుతుంది. ఇప్పుడు మనకి 2a ఈజ్ ఈక్వల్ టు 6 కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 6/2 అంటే ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ 3 అవుతుంది. అంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ వాల్యూ ఏ వాల్యూ 3 వచ్చింది. మనకు వచ్చిన ఏ వాల్యూని తీసుకొచ్చి రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకి బి వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1లో కానీ లేదా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 5లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1లో పెడితే కనుక మనకి ఇక్కడ ఏ వాల్యూ అంతా మనకి 3 కాబట్టి 3 మైనస్ బి ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 1 అవుతుంది. త్రీ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఎంత వస్తుంది, ఇక్కడ వాల్యూ మనకి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు
1 మైనస్ 3 అవుతుంది, అంటే మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది, అంటే బి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇక్కడ వాల్యూ మనకి 2 అవుతుంది. అంటే మనకి కండిషన్ ఇక్కడ మనకి ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు +1 తీసుకున్నప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 3 వచ్చింది, అలాగే మనకి బి వాల్యూ 2 వచ్చింది. మన ఇక్కడ ఏ వాల్యూని బి వాల్యూని మన రిక్వైర్డ్ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ వస్తుంది. సబ్స్టిట్యూట్ ఏ కామా బి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. మనకి ఈక్వేషన్ 1 ఏం తెలుసు, అక్కడ మనకి x/a ప్లస్ y/b ఈక్వల్ టు 1 కాబట్టి ఏ వాల్యూ మనకి ఇక్కడ 3 వచ్చింది, a ఈక్వల్ టు 3 ప్లస్ y/b వాల్యూ ఇక్కడ మనకి 2 వచ్చింది ఈక్వల్ టు 1. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం తీసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 6 అవుతుంది. అంటే 3 టేబుల్ దీనిలో 2 టైమ్స్ కాబట్టి 2 × x ఏమవుతుంది, ఇక్కడ మనకి 2x అవుతుంది. అలాగే మనకి ఇక్కడ 2 టేబుల్ 6లో 3 టైమ్స్ 3y అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. దిస్ ఎంప్లాయస్ 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వాల్యూ 6 అవుతుంది. దేర్ఫోర్ 2x ప్లస్ 3y minus 6 is equal to 0. Therefore, the required equation of a straight line is ఏమవుతుంది ఇక్కడ మనకి 2x ప్లస్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ మనకి 2x ప్లస్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదంతా మనకి ఇప్పుడంటే a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు +1 దగ్గర తీసుకున్నప్పుడు ఇదంతా కేస్ 1. నెక్స్ట్ కేస్ 2 ఏం తీసుకోవాలంటే ఇక్కడ కేస్ 2 ఇక్కడ మనకి a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నప్పుడు ఆ స్ట్రైట్ లైన్ యొక్క ఈక్వేషన్ చూద్దాం. ఇక్కడ కేస్ 2 ఇఫ్ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు -1, అలాగే మనకి a ప్లస్ b ఈక్వల్ టు 5. ఇప్పుడు మరి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే కనుక ఇక్కడ మనకి -b ప్లస్ b క్యాన్సిల్ అవుతుంది. 2a ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, ఇక్కడ మనకి 4 అవుతుంది. అంటే a ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ 2 అవుతుంది. మనకు వచ్చిన ఏ వాల్యూని తీసుకొచ్చి మనం ఈక్వేషన్ దీనిలో కానీ లేదా దీనిలో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఇక్కడ నేను a ప్లస్ bలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ ఇన్ a ప్లస్ b ఈక్వల్ టు 5లో పెడుతున్నాను. ఇక్కడ ఏ వాల్యూ 2 కాబట్టి 2 ప్లస్ b ఈక్వల్ టు 5, అంటే b ఈక్వల్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 5 మైనస్ 2 అంటే b ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. అలాగే మనకి ఇక్కడ b వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. దేర్ఫోర్ ఏ కామా b వాల్యూస్ని మనం రిక్వైర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ ఏ కామా b వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ straight line is x/a plus y/b equal to 1. This implies x/a వాల్యూ ఇక్కడ అంతా మనకి 2 కాబట్టి x/2 ప్లస్ y/b వాల్యూ ఇక్కడ మనకి 3 అవుతుంది ఈక్వల్ టు 1 అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం చేసినట్లయితే కనుక మనకి 6 అవుతుంది ఎల్సిఎం. ఇక్కడ మనకి 2 టేబుల్ 3 టైమ్స్ కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది మనకి 3x ప్లస్ 3 టేబుల్ 6లో 2 టైమ్స్ కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 2 × y 2y అవుతుంది ఈక్వల్ టు ఎంత ఇక్కడ మనకి 1. దిస్ ఎంప్లాయస్ 3x ప్లస్ 2y ఈక్వల్ టు 6. దిస్ ఎంప్లాయస్ 3x ప్లస్ 2y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ ఏమొచ్చింది అక్కడ మనకి 3x ప్లస్ 2y మైనస్ 6 ఈక్వల్ టు 0, అలాగే 2x ప్లస్ 3y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మనకు కావాల్సిన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్స్. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.